నమస్కారం అండి. మనం ఇప్పుడు భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన తొలకరి అనే కథను విందామా? మణెమ్మ ఉదయం 10 గంటలైనా పక్క మీద నుంచి లేవలేకపోతోంది. డిసెంబర్ నెల, పైగా రేకుల గది. లేచి మాత్రం ఏం చేయాలి గనక? ఇద్దరు కోడళ్ళు నెలకొకరు చొప్పున ఇంత ముద్ద పడేస్తే తినడం తప్ప వేడివేడి టిఫిన్ తిని ఎన్ని రోజులైందో. అడిగేవాళ్ళు లేడు. 70 ఏళ్లకే సరైన పోషణ లేక శరీరం నీరసించిపోతున్నది రోజు రోజుకి. ఉందా పోయిందా ముసల్ది, 10 అయినా లేవలేదు. గది బయట పెద్ద కోడలి గొంతు వినపడింది. లేస్తున్నానమ్మా, బలహీనమైన గొంతుతో జవాబిచ్చింది మణెమ్మ. లేలే, లేచి మొహం గడుగు. నీళ్ల టీ పాత బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది. లేచి మొహం గడుక్కుని వచ్చేసరికి టీ చల్లారిపోయింది. అదే గొంతులో పోసుకుని చద్దన్నం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంకో అరగంటకి చద్దన్నం, పాత చింతకాయ పచ్చడి ప్లేట్లో వేసిపోయింది కోడలు. రోజు అదే అన్నం, ఏదో ఒక పచ్చడి. తిని తిని విసుగొస్తోంది. అయినా చేసేది ఏమీ లేదు. ఎవరూ అడిగేవారు లేరు. ముసలి మనిషిని ఎవరు బాధ్యత తీసుకుంటారు? వృద్ధాప్య పెన్షన్ తీసుకునేటప్పుడు నెలకొక కొడుకు వంతులేసుకుని డ్రా చేసిన డబ్బు జేబులో వేసుకోవడమే తప్ప నెలకొక్కసారైనా నోరు తీపి చేయాలని అనుకోరు. మణెమ్మ నిట్టూర్చి స్నానానికని లేచింది. ఏనాడు వేడినీళ్లకు నోచుకోలేదు. నీళ్ల బకెట్ ఎండలో ఉంచి అవి గోరువెచ్చగా అయ్యాక స్నానం చేస్తుంది. రేకులు ఊడి వేళ్లాడుతుంటాయి ఆ రేకు తలుపుకి. అది ఎక్కడ గీసుకుంటుందోనని భయం మణెమ్మకి. ఒక శీల కొట్టియమని ఎన్నిసార్లు అడిగినా వినిపించుకున్న పాపాన పోరెవ్వరు. నెలకొక ఒంటి సబ్బు, ఒక బట్టల సబ్బు ఇస్తారు, అంతే. అంతకు మించి ఏమీ విదిల్చరు. జీవితం అంటే విరక్తి కలుగుతోంది. చావైనా రాదే? యాతన లేని నిద్రలోనే ప్రాణం పోయేలా చూడమని దేవుని కోరుకోని రోజు లేదు. మణెమ్మ జీవితం భర్తున్నంతకాలం బాగానే గడిచింది. 6 ఎకరాల భూమిని ఆయనే సాగు చేసేవాడు. పాడి పంట జీవితం ఉన్నంతలో బాగానే గడిచిపోయింది. 2 కొడుకుల్ని బాగా చదివించాలని చాలా ఆశపడేవాడు రమణయ్య. ఆయన ఆశ నెరవేరలేదు. పెద్ద కొడుకు చిల్లర కొట్టు వ్యాపారం పెట్టుకున్నాడు. రెండోవాడు ధాన్యం కమిషన్ బిజినెస్ చేస్తున్నాడు. కోడళ్ళు మామగారు ఉన్నంతకాలం నోరు మెదపలేదు. క్రమంగా మణెమ్మ స్థానం వేప చెట్టు కింద రేకుల గదిలోకి మారింది. ఎప్పుడైనా వరండాలో కూర్చున్నా సూటిపోటి మాటలతో బాధించి లేవగొడతారు. 4 మనవలున్నా వాళ్ళని చేరదీయడానికి ప్రయత్నిస్తే ఊరకొక్కల తంతు. పిల్లలకు ముసల్దానా అని వెక్కిరించడం నేర్పారు. మణెమ్మ కొడుకులైనా కొంచెం ప్రేమ చూపిస్తారేమోనని ఆశపడేది. అది ఎంత దురాశో ఆమెకు తెలిసి వచ్చి మౌనంగా ఉండడం అలవాటు చేసుకుంది. స్నానం కానిచ్చి బయట అరుగు మీద కూర్చుని వచ్చేపోయే వాళ్ళని చూస్తూ ఉంటుంది. అదే ఆమె కాలక్షేపం. అమ్మమ్మ అన్న పిలుపు విని కళ్ళు చికిలించి చూసింది. విజయ, మున్సుపు గారి కోడలు. తనని అమ్మమ్మ అని ఆప్యాయంగా పిలిచే ఏకైక మనిషి. ఆమె దుస్థితి తెలిసి వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి తినడానికి ఇస్తుంటుంది. 2 బొబ్బట్లు కాగితంలో చుట్టి మణెమ్మకి తెచ్చిచ్చింది. అడపాదడపా విజయే దేవుడు ప్రసాదం అంటూ ఏదో ఒకటి తెచ్చిపెడుతూ ఉంటుంది. ఆత్రంగా 2 బొబ్బట్లు తిన్నది మణెమ్మ. విజయ గ్రామ పెద్దగారి కోడలు కాబట్టి కోడళ్ళు ఏమీ మాట్లాడరు. అమ్మమ్మ, చాలా ఏళ్ల క్రితం వాసు అని ఒక 10 ఏళ్ల అబ్బాయి మీ ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు, గుర్తుందా? మణెమ్మ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. అవును, 20 ఏళ్ల క్రితం వాసు తమ ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు. 10 ఏళ్ళు ఉంటాయేమో వాడికి. సన్నగా పొడవుగా మౌనంగా ఉండేవాడు. వాసు తల్లిదండ్రులు బస్ యాక్సిడెంట్లో పోయారు. వాసు తండ్రికి వచ్చిన కాంపన్సేషన్ తీసుకుని వాడిని తానే చదివిస్తానని తీసుకొచ్చాడు వాళ్ళ బాబాయి. వాసు పిన్నికి ఒక చిన్న బాబు ఉండేవాడు. వాసుని గవర్నమెంట్ బడిలో జాయిన్ చేసి చేతులు దులుపుకున్నాడు అతను. వాసు పిన్ని పుట్టిల్లు అదే ఊరు. తరచూ పుట్టింటికి వెళ్ళిపోయేది. వాసు బాబాయి పిన్ని వాడిని ఒక్కడనే ఇంట్లో వదిలేసి పోయేవాళ్ళు. వాడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. లెక్క ప్రకారం ఇచ్చిన బియ్యం రోజు ఒక్కసారి వండుకునేవాడు. మణెమ్మ కొన్ని రోజులు వాడి అవస్థ చూశాక
3 పూట్ల వాడికి అన్నం పెట్టేది. వాసు వద్దనేవాడు, కానీ ఆమె ఊరుకునేది కాదు. వాళ్ళ పిన్ని ఇంట్లో ఉన్నా ఆమెకు తెలియకుండా వాడి కడుపు నిండేలా చూసేది. 2 ఏళ్ల తర్వాత వాసు మేనమామ వాడిని చూడటానికి వచ్చాడు. వాడెంత దుర్దశలో ఉన్నాడో చూసి తనతో పాటు వాడిని తీసుకెళ్ళిపోయాడు. వాడి గురించి ఆమెకు ఆ తర్వాత ఏ సమాచారం లేదు. విజయ్ ద్వారా ఆమెకు తెలిసింది ఏంటంటే, వాసు అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడు. మేనమామ అతనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. వాసు అత్తా మామగారితో కలిసి ఉంటాడు. అతనికి 2 పిల్లలు. వ్యవసాయంలో కొత్త కొత్త పద్ధతుల ద్వారా చాలా పేరు సంపాదించాడు. అమ్మమ్మ, నీ గురించి అంతా చెప్పాను. విని చాలా బాధపడ్డాడు. వీలు చూసుకుని వస్తానని చెప్పాడు అని చెప్పింది విజయ. మణెమ్మ వాసు కోసం ఎదురు చూడసాగింది. వాసుని చూడాలని ఒక కోరిక అంతే, అంతకు మించి ఏ ఆశ లేదు. అలా వారం గడిచింది. ఒకరోజు మణెమ్మ చెద్దన్నం కంచంలో పెట్టుకుని దిగాలుగా కూర్చుని ఉన్న సమయంలో హఠాత్తుగా వచ్చాడు. పక్కన విజయ ఉంది. అమ్మమ్మ, ఎవరొచ్చారో చూడు. ఎవరమ్మా, ఎవరొచ్చారు అంటూ ప్రశ్నిస్తున్న ఆ వృద్ధురాలిని, ఆమె దయనీయ స్థితిని చూసి చలించిపోయాడు. ఏ ఉపోద్ఘాతం లేకుండా ఆమె పక్కన కూర్చుని, నేనమ్మా వాసుని అంటూ, నాతో వస్తావా పెద్దమ్మా అని అడిగేశాడు. మణెమ్మ ముఖం వెలిగిపోయింది. అంతలోనే దిగాలుగా చూస్తూ, ఎందుకు పనికిరాని ముసల్దాన్ని ఏం చేసుకుంటావు నాయనా, చూపు కూడా అనట్లేదు. ఆమె కంటి నిండా నీళ్లు చెంపల మీదుగా కారసాగాయి. వాసుకు కూడా కంట నీరొచ్చింది. ఆ రేకుల గది, తీగలకు వేళ్లాడుతున్న పాత బట్టలు, పచ్చడి మెతుకులతో ఉన్న ప్లేటు, అవన్నీ చూసి అతని మనసు కదిలిపోయింది. వాసు ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ విజయ్తో అన్నాడు, నేను పెద్దమ్మని నాతో తీసుకువెళ్తానమ్మా అంటూ లేచి బయటకు వెళ్ళాడు. గుమ్మం దగ్గర ఆగి తన చేతిలో ఉన్న ప్యాకెట్ విజయ్కి అందిస్తూ, ఇంకా ఇక్కడ వస్తువులు ఏమీ ప్యాక్ చేయకండి, నేను వాళ్ళ కొడుకులను అడిగొస్తాను. విజయ, అమ్మమ్మ లేచి చీర మార్చుకో అంది. మణెమ్మకి అంతా కలలా ఉంది. వెళ్ళమ్మమ్మ, నీ కష్టాలు తీరినట్టే, అతను నాకు ముందే అన్నీ చెప్పారు. మణెమ్మ ఒక్క నిమిషం అనుకుంది తనలో తాను, వెళ్తాను, ఇంత దుర్భర జీవితం కంటే వెళ్ళిపోవడమే నాకు విముక్తి. వాసు ఇంట్లోనే ఉన్న కొడుకులను పిలిచాడు బయటకు. తనని తాను పరిచయం చేసుకుని అన్నాడు, నేను పెద్దమ్మని నాతో మా ఊరు తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మీకేమీ అభ్యంతరం లేదుగా? ఎన్ని రోజులు? పెద్ద కొడుకు దిలాసాగా అడిగాడు. మీరు అనుమతిస్తే ఎన్ని రోజులైనా చూసుకుంటాను. మళ్ళీ ఎందుకు మాకీ సంత? మీరే చూసుకోండి సచ్చిందాక, చిన్న కోడలు అన్నది. వాసు ఆ నలుగురికేసి చూశాడు. ఒక వృద్ధురాలి పట్ల వాళ్ళు చూపుతున్న అమానవీయ ప్రవర్తన చూసి, రాక్షసులు ఎక్కడో ఉండరు అనుకుంటూ, చాలా థ్యాంక్స్ అండి అంటూ మణెమ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఆమె రెడీ అయింది. ఇన్నోవాలో ఆమెను సౌకర్యంగా కూర్చోబెట్టి డోరు వేశాడు. విజయ్ వైపు తిరిగి నమస్కరిస్తూ, మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అమ్మా, మీకు వీలున్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి అంటూ కారులో కూర్చున్నాడు. దూసుకుపోతున్న కారును చూస్తూ, ముసల్దానికి ఎంత అదృష్టం పట్టింది, నిరసనగా అనుకుంటూ కూర్చున్నారు కొడుకులు కోడళ్ళు. జీవితంలో ఏనాడు కారెక్కెరగదు మణెమ్మ. పడుకుంటావా అమ్మా అన్న వాసుతో, లేదు నాయన, కూర్చుంటా అని జవాబిచ్చింది. ముందు టిఫిన్ చేద్దాం. అరగంట తర్వాత మంచి హోటల్ ముందు ఆపి ఆమె దిగడానికి సాయం చేశాడు. రెస్ట్ రూమ్ దగ్గరున్న ఆమెకు డబ్బులిచ్చి జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పాడు. అమ్మా, ఏం తెప్పించమంటావు? నీ ఇష్టం నాయనా. 2 ఇడ్లీ, దోశ, వడ ఇద్దరికీ తెప్పించాడు. ఎన్ని రోజులైందో అటువంటి టిఫిన్ తిని. ఆమె తినే విధానమే చెప్తోంది. టీ తాగాక ప్రయాణం మొదలైంది. మణెమ్మ నిద్రలోకి జారుకుంది. ఎన్ని గంటలు గడిచాయో. కారు వాసు ఊళ్ళోకి ఎంటర్ అయ్యాక మెలకు వచ్చింది మణెమ్మకి. అంత కమ్మటి నిద్ర జీవితంలో ఎరగదు. కారు వాసు ఇంటి ముందు ఆగింది. తడబడుతూ దిగుతుండగా లలిత వచ్చి, నెమ్మదిగా దిగండి అత్తయ్య అంటూ చేయి అందించింది. ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులతో ఆ మండువాలోగిలి ఎంతో అందంగా ఉంది.
మెట్లెక్కే ముందు కాళ్ళు కడుక్కోవడానికి పంపు ఉంది. శుభ్రంగా కాళ్ళు కడుక్కుని చెప్పులు అక్కడే విడిచి ఇంట్లోకి వెళ్ళింది. ఆమెని సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది లలిత. ఆమె తల్లి తండ్రి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. వాళ్ళు ఎంతో ఆదరంగా, మీకిక్కడ ఏ ఇబ్బంది ఉండదు, మేం మీకు తోడుగా ఉంటాం అన్నారు. అంత మర్యాదతో కూడిన మాటలు విని ఎన్నేళ్లు గడిచాయో. మణెమ్మని హాలుకు ఆనుకుని ఉన్న గదిలోకి తీసుకువెళ్ళింది లలిత. ఈ రోజు నుంచి ఇది మీ గది అత్తయ్య, మీరు కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి, నేను భోజనాలు ఏర్పాటు చేసి వస్తాను అంటూ వెళ్ళింది. మణెమ్మ గదంతా కలియ చూసింది. నీట్గా ఉన్న పక్క, దాని పక్కనే బాటిల్తో నీళ్లు, గ్లాసు ఉన్నాయి. బాత్రూమ్ తలుపు తీసి చూసింది. ఎంతో నీట్గా ఉంది. జయమ్మ వచ్చింది. నా పేరు జయమ్మ, మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండమన్నారమ్మా వాసు సారు. అమ్మా రండి భోజనానికి అంటూ కిచెన్ పక్కనున్న పెద్ద హాల్లోకి దారితీసింది. వాసు మణెమ్మ పక్కన కూర్చుని ఆమె మొహమాట పడకుండా చూశాడు. భోజనాలు అయ్యాక లలిత మణెమ్మని ఆమె గదిలోకి తీసుకువెళ్ళింది. అత్తమ్మ, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, మీ బెడ్ పక్కనే స్విచ్ బోర్డు ఉంది, మీరు ప్రతిసారి లేవకుండా మీ అబ్బాయి ఏర్పాట్లు చేశారు, బాగా అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోండి. మణెమ్మ అనుకోకుండా తనకు పట్టిన అదృష్టాన్ని తలుచుకుంటూ మంచం మీద పడుకుంది. అయిన వాళ్ళ దురాగతానికి 10 ఏళ్లుగా గాయపడిన ఆమెకి శారీరకంగా మానసికంగా ఏదో తెలియని ప్రశాంతత మనసంతా పరుచుకోగా మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఏ కలత లేని ప్రశాంతమైన నిద్ర. చీకటి పడుతుండగా మెలకు వచ్చింది. వెంటనే లేవకుండా అలాగే కూర్చుండిపోయింది. పనమ్మాయి జయమ్మ వచ్చి, లేచారామ్మా, రండి మొహం కడుక్కుందరు గాని అంటూ మొహం తుడుచుకోవడానికి టవల్ అందించింది. పొగలు కక్కుతున్న టీ లలిత తెచ్చిచ్చి పక్కనే కూర్చుని, బాగా అలసిపోయినట్టున్నారు అత్తమ్మ, కాసేపు ఆగి వేడినీళ్లతో స్నానం చేయండి, అలసట పోతుంది. జయమ్మ, కాసేపు ఆగి అమ్మ స్నానం చేస్తారు, దగ్గరుండు అని చెప్పింది. మణెమ్మకి క్రమంగా ఆ ఇంట్లో వాతావరణం అలవాటయింది. ఒక పద్ధతిలో మనుషులు ప్రవర్తించే విధానం, ముఖ్యంగా తనను సొంత తల్లిలా వాసు చూసే విధానం, కోడలు ఆమె తల్లిదండ్రులు చూపే గౌరవం, ఇదంతా కలో నిజమో అన్న సందేహం కలిగేది. పదే పదే పిల్లలు చాలా ప్రేమతో నానమ్మ అంటూ పిలవడం ఎంతో సంతోషం కలిగించేది. మణెమ్మకి కొత్త జీవితం మొదలైంది. 15 రోజుల తర్వాత ఆమెకి కొంత బలం వచ్చిందని అనిపించాక 2 కళ్ళకి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాడు వాసు. జయమ్మని పూర్తిగా ఆమె సేవ కోసం నియమించాడు. ఆమెకి బలమైన ఆహారం ఇచ్చే బాధ్యత లలిత తీసుకుంది. ఒక వృద్ధురాలికి ఇవ్వాల్సిన గౌరవం, ప్రేమ, ఆదరం అన్నీ ఆ ఇంట్లో లభించాయి. మణెమ్మలో చాలా మార్పు వచ్చింది, శారీరకంగా మానసికంగా కూడా. మణెమ్మకి రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఆ మధ్య 2 వెడల్పాటి బంగారు గాజులు, మెళ్ళో ఒక గొలుసు చేయించాడు వాసు. వద్దు నాయన, నాకెందుకు ఈ ఖరీదైన నగలు అని వారించినా వినకుండా లలిత చేత ఆమె మెళ్ళో వేయించాడు. అప్పుడప్పుడు మణెమ్మకి మళ్ళీ వాసు తనని ఆ రేకుల గదికి పంపించినట్టు పీడకలలు వస్తుండేవి. అది కల, నిజం కాదు అని సమాధానపడేది. వాసు ఎప్పుడూ పొలం పనులలో తీరిక లేకుండా ఉండేవాడు. ఒక్కో రోజు అందరూ కలిసి ఆట విడుపుగా పొలంలోనే భోజనాలు చేసేవారు. పొలంలో ప్రత్యేకంగా నిర్మించిన పర్ణశాల లాంటి పాక దగ్గర గడిపేవాళ్ళు. ఆ రోజు మాత్రం ఉదయం 10 గంటలప్పుడు ఇంట్లోనే ఉన్నాడు వాసు. వంటింట్లో జయ వాళ్ళు కూరలు తరుగుతూ ఉంటే కుర్చీలో కూర్చుని కబుర్లు చెబుతూ కూర్చోవడం అలవాటైంది. తన అనుభవాన్ని ఎంతో గౌరవించే లలిత అంటే మణెమ్మకి ఎంతో ఇష్టం. వాసు, లలిత హాల్లో తన గురించి మాట్లాడుకోవటం వినిపించి ఆలకించసాగింది మణెమ్మ. అమ్మతో జర్నీ గురించి చెప్పావా? లేదు, నాకంటే మీరు చెప్తేనే బాగుంటుందేమో. సరే, సాయంత్రం నేనే చెప్తాను. కావలసిన బట్టలు ఇంకా ఏమేమి అవసరమో జాగ్రత్తగా సర్దు, సరేనా? లలిత సరేనంది. అన్నీ లిస్ట్ రాసి పెట్టా, అలాగే సర్దుతాను. వాసు బయటకు వెళ్ళాడు. వాళ్ళ మాటలు విన్న మణెమ్మ కలవరపడిపోయింది.
నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది. ఎందుకో హఠాత్తుగా అంతులేని నిస్సత్తువ ఆవరించింది. ఆలోచిస్తూ పడుకుంది. అవును, వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు తన భారాన్ని మోస్తారు? తన ఆరోగ్యం బాగు చేశారు, కళ్ళకు ఆపరేషన్ చేయించి కళ్ళు కనపడేలా చేశారు. ఇంకా చివరి వరకు తన భారాన్ని మోయాలని ఆశపడటం దురాశ కాదా? మణమ్మ ఎన్నో యాతనలు అనుభవించిన మనిషి. అందుకే ఆ దుఃఖం నుంచి త్వరగానే కోలుకుంది. లేచి మొహం కడుక్కొని బయటకు వచ్చింది. తన మనసులోని భావాలను బయటపడకుండా శత విధాలా ప్రయత్నం చేస్తూ పదే పదే ఆ పరిసరాలను, మనుషులను తరచి తరచి చూడసాగింది. ఎందుకంటే అటువంటి మంచి మనుషులను తాను ఇక ఈ చరమదశలో చూడలేదు గనుక. భోజనాలకని వచ్చిన వాసుని తదేకంగా తనివితేరా చూడసాగింది. భోజనం అయ్యాక గదిలోకి వెళ్ళిపోయింది మణమ్మ. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఎలాగో ఆపుకుంటోంది. వాసు లోపలికొచ్చి మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. లలిత కూడా వచ్చి అతని వెనకనే నిల్చుంది. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నెమ్మదిగా అన్నాడు. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా? జర్నీ చేయగలవు కదా? వచ్చే కన్నీరును ఆపుకుంటూ కళ్ళు దించుకునే తల ఊపింది మణమ్మ. అయితే టికెట్స్ కన్ఫర్మ్ చేస్తాను. ఎక్కడికి అని అడిగే ధైర్యం లేక అలాగే నాయనా అని అంటుండగానే ఆమె కండ్ల వెంట నీరు కారసాగింది. భార్యాభర్తలిద్దరూ కంగారు పడిపోయారు. ఎందుకమ్మా, ఏమైంది? నీకు ఇష్టం లేకపోతే వద్దు. లేదు నాయనా, వెళతాను. ఇంకా నువ్వే చివరి వరకు చూడాలని దురాశ లేదు నాకు. వాసుకి ఈ మాటలు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. నవ్వుతూ ఆమె పక్కన కూర్చుని, నేను మామయ్య, అత్తయ్య వాళ్ళతో నిన్ను కూడా కాశీ ప్రయాణానికని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి అడిగాను. కాశీకా? నమ్మలేనట్టుగా అతని కేసు చూస్తూ అడిగింది. అవును, నిన్నెప్పుడూ ఆ రేకుల గదికి, ఆ రాక్షసుల దగ్గరికి ఎప్పటికీ పంపను, నువ్వు కోరుకుంటే తప్ప. మణమ్మ కదిలిపోయింది నిలువెల్లా. నేను నీకేం చేశానని నాకింత అదృష్టం కలగజేశావు నాయనా? అమ్మా, నిన్ను తీసుకురావడం చాలా ఆలస్యం చేశాను. అమ్మా, ఆ రోజుల్లో నువ్వు చూపిన దయ, పెట్టిన అన్నమే నన్ను బతికించింది. నేను జీవితంలో ఎవరికైనా రుణపడ్డానంటే అది నీకు, తర్వాత మావయ్యకు, ఆ తర్వాత లలితకు మాత్రమే. మణమ్మ తన ముడతలు పడిన చేతులతో వాళ్ళిద్దరి చేతుల్ని కళ్ళకద్దుకుంది. భార్యాభర్తలిద్దరికీ కనుల నీరొచ్చింది. వాసు అన్నాడు, అమ్మా, ఈరోజు చెబుతున్నాను, నువ్వు నాకు బరువు కాదు. నీకు సేవ చేసే అదృష్టం నాకు కలిగించు. రెండు చేతులు జోడించి అంటున్న భర్తలోని మానవీయతను చూస్తూ పులకించిపోయింది లలిత. విన్నారు కదండి, తొలకరి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.